నమస్తే, వెల్కమ్ టు జేఆర్ న్యూస్. శేషాచలం గారు నమస్కారం అండి. నమస్తే అండి. శేషాచలం గారు, అంటే ఇలాంటి కేసుల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? జైలు నుంచి తప్పించుకోవడం చాలా పెద్ద నేరం అండి. ఓకే. కోర్టు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఓకే. ఎస్పెషల్లీ సెక్షన్ 660A 441Aలు దీనికి వర్తిస్తాయి. ఆల్రెడీ రిమాండ్ లో ఉండి కోర్టు తీర్పు ఇవ్వకుండా జరిగింది కాబట్టి చాలా పెద్ద శిక్ష పడుతుందండి. అంటే శేషాచలం గారు, ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ రోజు వెలువడే అవకాశం ఉందంటారా? ఇలాంటి విషయంలో చాలా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారండి. ఓకే, థ్యాంక్ యూ శేషాచలం గారు, స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. రైట్, ఇంకొద్దిసేపట్లో గొర్రెకు ఎలాంటి శిక్ష పడుతుందో తెలుస్తుంది. చూస్తూనే ఉండండి జిఆర్ న్యూస్. भाई, हमारे बकरे आ रहे हैं। దీన్ని మళ్ళీ తీసుకొచ్చారేంట్రా కోర్టుకి? ఈసారి ఏం చేసింది? మిలాద్, నిన్న సాయంత్రం 6:30 ఈ గొర్రె జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో జైలర్ దీన్ని చూసి పట్టుకున్నాడు. అలాగే జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రవి అనే ఇతను దీనికి సహాయం చేశాడు. విచారణ సమయంలో తప్పించడానికి ప్రయత్నం చేసినందుకు ఇండియన్ పీనల్ కోడ్ అండర్ సెక్షన్ 224, జైల్లో ఖైదీలకు హాని తలపెట్టినందుకు అండర్ సెక్షన్ 307, 321, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి వారి మనోభావాలను దెబ్బతీసినందుకు అండర్ సెక్షన్ 295A, 153A కింద తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గాయపడిన ఖైదీలను ప్రవేశపెట్టండి. నమస్కారం సార్, ఇది మమ్మల్ని ప్రశాంతంగా ఉండవట్లేదు సార్. దీంతో మేము ఉండలేకపోతున్నాం సార్. వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు సార్. మాలాంటి అమాయకుల్ని ఇలాంటి క్రూరమగల మధ్య ఉంచితే మా పరిస్థితి ఏంటి సార్? సార్, మొన్న పళ్ళు దొమ్ముకుంటుంటే వెనకాల నుంచి చూసి కొట్టింది సార్. చూడండి సార్, ముక్కు ఎలా పగిలిపోయిందో. సార్, వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని బతకనిచ్చేలా లేరు సార్. దీని మీద భయంతో రాత్రులు మాకు నిద్ర కూడా పట్టడం లేదు సార్. బాబు, నవ్వింది చాలు. ఇంకేమైనా నువ్వు చెప్పదలుచుకుంటే బోల్లోకి వచ్చి చెప్పు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. సార్, మీకు ఏం చెప్పినా సెక్షన్స్లోనే చెప్పాలి. ఆ సెక్షన్స్ ఏమి నాకు తెలియదు సార్, కానీ ఏది తప్పో మాత్రం తెలుసు సార్. ఏంటి తప్పు? సార్, మతాలు మాటల గురించి తెలియని గొర్రెని మనోభావాలు దెబ్బతీసిందని చెప్పి జైల్లో పెట్టడం తప్పు కదా సార్? ఇంకా సార్, రెండు మతాల మధ్యలో గొడవ పెట్టిందని చెప్పి దీన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. రెండు మతాల మధ్యన గొర్రె ఎలా చిచ్చు పెడుతుంది సార్? అసలు మతం అంటే ఏంటో తెలియదు కదా సార్ దానికి. జీవహింస చేయటం పాపం, కానీ చంపేయచ్చు. మరి జైల్లో పెట్టడం కూడా హింసించడమే కదా సార్. మనం దాన్ని చంపేయచ్చు, కానీ అది మాత్రం మనల్ని ఏం చేయకూడదు. హింసిస్తే చట్టాలు, కానీ చంపేస్తే చట్టాలు లేవు. ఒకటి హింసించానని చెప్పి
వాడిని చంపేస్తే నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు సార్. మరి హింసించడమే నేరం అయితే హింసించిన వాడిని అరెస్ట్ చేసి చంపేసి నన్ను వదిలేయాలి కదా సార్. మనం బతకడం కోసం వాటిని చంపేయచ్చు, మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణ కదా సార్. వీటికి చట్టాలను పేరు తీసేసి సౌకర్యాలను పేరు పెట్టేసుకుందాం సార్. సౌకర్యాలు 420, 430, 640. మన బాధలను అంకెలుగా ఎలా కొలుస్తాం సార్? ఈ అంకెలే మంచికి సంఖ్యలుగా మారుతున్నాయి, చెడు రంకెలు వేయడానికి ఉపయోగపడుతున్నాయి సార్. మనుషులను చంపేసి పులుల్ని చంపేస్తే పెద్ద నేరం, కానీ ఎవరికి ఏ హాని చేయని వీటిని మాత్రం మనం పెళ్ళిళ్ళకి చావులకి చంపేస్తాం, భోజనాలు పెట్టేస్తాం. ఈ చట్టాలన్నీ మనల్ని మనం కాపాడుకోవడం కోసమే కదా సార్. ఇదే కదా సార్ అడిగి నీతి. లోకుగా ఉంటే చంపేయటం, అదే బలంగా ఉంటే మేత అయిపోవటం. ఈ మాత్రం దానికి జంతు సంరక్షణ చట్టం అని చెప్పి ఓ పేరు. సార్ మనం కొంచెం ఖచ్చితంగా ఉందాం సార్. మనం కొన్ని చట్టాలు రాసుకుందాం సార్. అసలు ఏ మతం ఏదో మూగజీవులకు ఎలా తెలుస్తుంది సార్? ఆ మతం ముసుగులో పడి చచ్చిపోవటం తప్ప. అదేదో దాని ప్రాణరక్షణ కోసం పారిపోతే దాన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి ఎవరెలా చంపాలో చెప్పడానికా సార్ ఇదంతా? ఇద్దరు మతాల తరపున వాళ్ళు వచ్చి గొర్రెని మేం చంపుతాం అంటే మేం చంపుతాం అని చెప్పడమే పెద్ద అన్యాయం అయితే, మళ్ళీ దాన్ని ఎవరు చంపాలో అని మీరు చెప్పడం ఇంకా అన్యాయం సార్. అంతేనా? ఇంకేమైనా చెప్పాలనుందా? అంతే సార్, మీరేమన్నా అనుకోండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది చెప్తా. చట్టాలు తయారు చేయటం ప్రభుత్వ బాధ్యత, చట్టాలు అమలు చేయటం కోర్టు వారి బాధ్యత. ఆ బాధ్యతతో ఈ గొర్రెకు 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. మిగతా ఖైదీలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ గొర్రెను ప్రత్యేక సెల్లో పెట్టండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే వచ్చిన తీర్పు. గొర్రెకు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఎన్నో ముప్పు తిప్పలు పెట్టిన గొర్రెకు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష సరైంది అంటారా? మీ ఆన్సర్ అవును అంటే ఎస్ అని, కాదు అంటే నో అని 565656 కి SMS చేయండి. రఫీక్ గారు, కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? ఏమో అనుకునేది ఏం లేదు. అల్లా ఉస్కో మాఫ్ నహీ కరేగా. సార్ చెప్పండి సార్, ఈ కోర్టు తీర్పు మీద మీ స్పందన ఏంటి? మనోభావాలు దెబ్బతీసిన ఆ గొర్రెకి ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడు. అంతే. ఏమైంది సార్, టైర్ పంచర్ అయింది. ఎంత టైం పడుతుంది? ఓ 20 నిమిషాలు పడుతుంది. కొంచెం దిగుతారా? టైర్ మార్చాలి. ఈ 16 నెంబర్ పాన్ ఎక్కడుంది? కనిపించట్లేదే. అన్న మూలకుంది. ఈ గొర్రె ఒకటి అడ్డంగా. ఆగు, కదిలితే కాల్ చేస్తా. ఓ పని అయిపోయింది సార్, గొర్రె తప్పించుకుంది. సార్, గొర్రె తప్పించుకుంది. అదే ఇన్సిడెంట్ లో మినిస్టర్ గారి కొడుకు చనిపోయాడు సార్.
మన వాళ్ళు గొర్రె కోసం ఫారెస్ట్ లో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు సార్. ఓవర్. పోలీసుల నుంచి తప్పించుకున్న యేసును ఢీకొని మంత్రి కుమారుడు హరీష్ మృతి చెందారు. ఇంకోటి మిగిలాడు.